గౌతమ్ నిజంగానే సోలోగానే ఆడాడు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. నేనైనా సరే, ఎవరైనా సరే. కొంతమంది ఒప్పుకోలేనోళ్ళుంటే అది మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఏందిరా సడన్‌గా నువ్వు గౌతమ్ వైపు మాట్లాడుతున్నావు అని కొంతమంది అడగొచ్చు. నేను సడన్‌గా ఏం మాట్లాడట్లేదు. నిజంగానే సోలోగా ఆడాడు అని ఒక కామెంట్ వచ్చింది. దానికి తగినట్టు నేను కూడా చెప్తున్నాను. నిజంగానే సోలోగా ఆడాడు కాబట్టి. మనం చూసుకుంటే ఫస్ట్‌లో కొంచెం యష్మి యష్మితో మాట్లాడదానికి ట్రై చేశాడు. తర్వాత ఏమైందో తెలీదు. కొన్ని నోరు జారాడు, అనవసరంగా అన్నాడు, తప్పే. తర్వాత నుంచి సోలోగా ఆడాడు. ఎక్కడో ఎలిమినేషన్ అయిపోవాల్సిన వ్యక్తి మణికంఠ ప్లేస్లో. ఎలాంటి ఆ వ్యక్తి సెకండ్ పొజిషన్ దాకా వచ్చాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసాడు. కొన్ని మిస్టేక్స్ వల్ల సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. లేకపోతే ఫస్ట్ పొజిషన్ గౌతమ్కే వచ్చేది. గౌతమ్ దీని గురించి కూడా ఒక మాట మాట్లాడాడు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది నిజంగానే గౌతమ్ చెప్పడం చాలా వైరల్ అయిందనే చెప్పొచ్చు. అదేంటో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. అలాగే సెకండ్ పొజిషన్ దాకా వచ్చిన గౌతమ్ చాలా గ్రేటే అందరి దృష్టిలో. ఎందుకంటే ఎలిమినేషన్ అయిపోయే వ్యక్తి తిరిగి మళ్ళీ ఆడియన్స్ దగ్గర నుంచి ప్రేమను పొంది సెకండ్ పొజిషన్ దాకా నిలబడతాకి ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు.